వైసీపీ హయాంలోనే నకిలీ మద్యం వ్యాపారానికి బీజం పడింది. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం వ్యవహారం నడిచింది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే కుట్ర జరిగింది. ఇవి నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు. జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారీ. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే ఆయన అంతా ఆగిపోయింది సార్. ఏప్రిల్ 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదాం అమ్మంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పరుగు సాగాలి, వాళ్ళు యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, అందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. అంతా చూసుకుంటానని చెప్పి జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చారు. మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం కొత్తగా చూపి అన్ని రకాలుగా చేశారు సార్. నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి. ఎప్పుడైతే ఇట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్. ఇక నకిలీ మద్యంతో జయచంద్రారెడ్డికి సంబంధం లేదు. మీ ఫ్రెండ్ కదా ఆయన జయచంద్రారెడ్డి, ఆయన అసలు ఈ విషయంలో ఇరికించలేదు సార్. మళ్ళీ సీట్ రాదు, గెలవడు మీ ఫ్రెండ్ అట్లా ఆఫ్రికాలో వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు కీలక విషయాన్ని బయటపెట్టారు. వైసీపీ హయాంలోనే జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభించినట్లు జనార్దన్ రావు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని తెలిపారు. అయితే ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ తనతో అన్నారని జనార్దన్ రావు స్పష్టం చేశారు. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పరుగు సాగాలి, వాళ్ళు యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, అందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. అది గవర్నమెంట్ మీద బుద్ధగా నీకేం కాదు, నీకు ఇబ్బంది నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందిగా ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టాలో ఆఫ్రికాలో రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్ల మేము సర్దుతాము. జోగి రమేష్ ఆదేశాలతోనే మొదట తంబళ్లపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టామన్నారు జనార్దన్ రావు. తంబళ్లపల్లి నుంచి ప్రారంభిస్తే ఏపీ ప్రభుత్వంపై బురద చల్లొచ్చని జోగి రమేష్ తనతో చెప్పారని వివరించారు. అంతా రెడీ అయిన తర్వాత తనను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరకు పంపారన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ నేతలను సీఎం చంద్రబాబు సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు. నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి పక్కా ప్రణాళిక ప్రకారం మీడియాకు అధికారులకు సమాచారం ఇచ్చారని జనార్దన్ రావు తెలిపారు. పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం, నువ్వు అక్కడ బాధ్యత పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గౌరవంలో పెట్టు, అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి సురేష్ మా ద్వారా సాక్షి టీవీను అందరినీ తీసుకొని వస్తాను, ఇక్కడ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ 3 రోజులు అన్ని అక్కడ తెప్పించి పెట్టించారు సార్. వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్. అంతా తాను చూసుకుంటానని జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చారని జనార్దన్ రావు చెప్పారు. తన తమ్ముడిని కూడా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. జయచంద్రారెడ్డికి నకిలీ మద్యం వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదన్నారు. మీ ఫ్రెండ్ కదా ఆయన జయచంద్రారెడ్డి, ఆయన అసలు ఈ విషయంలో ఇరికించలేదు సార్. ఆయన ఈ విధంగా చేద్దాం, నువ్వు ఇల్లు విషయాలు తీసుకుంటాను, మాట్లాడు, ఇది చేద్దాము, నీకు ఉపయోగపడుద్ది, నీ ఫ్రెండ్ వల్ల నీకు ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చేయడానికి. జనార్దన్ రావు ఆరోపణలపై జోగి రమేష్ స్పందించారు. ఎవరో ఒకరిని కేసులో ఇరికించాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. నకిలీ మద్యం కేసు సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నీకు విలువలుంటే విశ్వసనీయత ఉంటే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తాను, సిబిఐ దర్యాప్తుని కోరమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అయితే, నిబద్ధత గల ముఖ్యమంత్రి అయితే సిబిఐకి ఈ కేసును అప్పగించమని చెప్పేసి డిమాండ్ చేస్తాం.
నకిలీ మద్యంపై సమగ్ర దర్యాప్తునకు 4 అధికారులతో సిట్ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తుపై 15 రోజులకోసారి పురోగతి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు కల్తీ మద్యంపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సాక్షి యాజమాన్యానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆధారాలు చూపాలంటూ సెక్షన్ 179(1) ప్రకారం నోటీసులు ఇచ్చారు. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలుంటాయని ఏపీ పోలీసులు హెచ్చరించారు.